ప్రభుత్వం వెంటనే నీళ్ళ రైతులకు ప్రభుత్వం వెంటనే రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే రైతులకు చూసిండ్రా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏడుస్తుంటే కన్నీళ్ళు ఎట్లా ఆగుకుంటూ వస్తున్నాయో. కళ్ళు ఎంత దూడ్చుకున్నా దుఃఖం ఆగుతలేదు. మూతి ముక్కు దూడ్చుకునే తువాల తాడిచినట్టే ఉన్నది. పక్కకున్న కార్యకర్తలు జేజేలు కొడుతుంటే ఇంకింత ఎక్కువ వస్తున్నదే ఏడుపు. ఇంతగానం ఎందుకు ఏడుస్తున్నాడు? మాజీ మంత్రికి ఏదన్నా కష్టం వచ్చిందా అనుకునేరు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ఉన్న చిన్న గారకుంట తండ, గాజుల మల్కాపురం ఇంకా కొన్ని ఊర్ల రైతుల పొలాలకు నీళ్ళు వస్తలేవట. ఆశ కొద్దేసుకున్న పంటలు ఎండిపోతున్నాయట. ఆగో ఆ ముచ్చటే సర్కార్కు చెప్పి రైతులను ఆదుకోవాలి అనేందుకు మీడియాతో మాట్లాడుతున్నాడు. రైతులు ఎంత గోసపడుతున్నారో చెప్పుతుంటే జగదీష్ రెడ్డికి దుఃఖం ఆగలేదు. అయ్యో నా ప్రజలు చూడుండ్రి పడరాని పాటలు పడుతున్నారనేది మనసుల మెదిలి అన్నదాతల గోసలు యాదికొచ్చి గొల్లు నేడ్చిండట. పచ్చటి పైర్లు పెరగాల్సిన పొలాలు ఎండిపోతున్నందుకు ఏడు పాగనట్టున్నది. ఎక్కేడ్చిండు. ఇగో గిసొంటి లీడర్ ఉంటే ప్రజలకు కష్టాలు వస్తాయా? జనాన్ని కంటికి రెప్ప తీరుగా చూసుకునే లీడర్లు ఈ కాలంలో ఎవరన్నున్నారా? గిట్లుండాలే లీడర్ అంటే, గిట్లుండాలే జనం మేలుగోరే నాయకుడు అంటే. దేశంలో ఉన్న నాయకులు జగదీష్ రెడ్డి తీరుగా పనిచేస్తే అన్నదాతలకు కన్నీరు వస్తుందా? ఆత్మహత్యలుంటాయా? అస్సలుండయి అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. మరి నీళ్ళు ఎందుకు ఇస్తలేదో సర్కార్ జనాలని ఎందుకు ఇంత గోస పెట్టుకుంటున్నదో తెలుస్తలేదు. కానీ పంట భూములు నెర్రలు పెట్టి ఎండిపోతున్నాయి. జర నీళ్ళు ఇయ్యుండ్రి సార్లు అని చేతులెత్తి అడుగుతున్నారు రైతన్నలంతా.